अब आपको गुर्दे में और पित्ते में पथरी यानी किडनी स्टोन या गैल ब्लैडर स्टोन होने पर नहीं है घबराने की जरूरत। शहर हैदराबाद में सालों से इस इलाज के लिए खानदानी सिलसिले से चला आ रहा है भरोसेमंद नाम RS यूनानी फार्मेसी। आइए नाज़रीन, अगली खबर हम आपको बताने जा रहे हैं जो कि मुगलपुरा PS लिमिट हरी बोली के पास से है, जहां पर पुलिस ने बंदोबस्त के टाइम पर बैरिकेड लगाकर रास्ता रोका था। वहीं पर एक शख्स आता है और पुलिस से जोर जबरदस्ती करने लगता है, कहता है कि बैरिकेड हटाना चाहिए, हमको उधर जाना है। इसी बात को लेकर पुलिस से ये बहस और टकरार करता है और पुलिस में इनमें हाथापाई भी हो जाती है। पुलिस भी कहाँ छोड़ने वाली है। पुलिस ने जो है मारामारी मारी में इनके दांत तोड़ दिए, फिर उसके बाद PS में ले जाकर इनको बिठा दिया। तो आइए खबर हम आपको दिखाते हैं हरी बोली के पास। అబ్బాయి మేడం రిటర్న్ కంప్లైంట్ ఇచ్చిండు, MLCకి పంపిస్తానన్నారు. రైట్, ఒక ప్రెస్ బ్రదర్ వచ్చిండు, ఇంకో ప్రెస్ బ్రదర్, అందరు వీడియోలు తీసుకుని మేము పంపిస్తామన్నా ఒకరు వెనకాల ఒకరు వస్తున్నారు. మాట్లాడకండి, ఫస్ట్ వచ్చి ఎప్పుడు పంపిస్తారు చెప్పండి. మీరు చెప్పండి ఎన్ని గంటలు రావాలి, మీరు రాసి ఇచ్చారు కదా, అది కాదు మీకు దేని గురించి అవుతుంది చెప్పండి. కంప్లైంట్ మీరు అది కాదు, మీకు జెన్యూన్ డిలే అయితే మీరు వెయిట్ ఫర్ ఇట్. వాడు బ్లీడ్ అవుతున్నాడు, వాడు లోపల కొట్టిండు, ఇంటర్నల్ ఇంజరీ వచ్చు, అన్లెస్ అంటే హాస్పిటల్ పంపింది. మీకు సీరియస్ అయితే అంటే సార్ మీరే ఎవరు కన్సర్న్, ఇప్పుడు ఎవరు కన్సర్న్ ఎవరు? ట్రాఫిక్ పోలీసు వాళ్ళు గుద్దిండు ఈయనని లాల్ దర్వాజా అది బేలా ఢిల్లీ దర్బార్ ఉంది కదా, అశోక్ పిల్లర్ దగ్గర బ్యారికేడ్ అడ్డం పెట్టారు. నేను ఫస్ట్ పోతున్నా మా పెద్దమ్మని ఎక్కించుకొని, నాకు అక్కడికి పంపించలేరు. నేను రిటర్న్ తిరిగి వెళ్ళిపోయినా. మళ్ళీ వచ్చినప్పుడు మా మామ వచ్చింది కార్లో వచ్చి ఆడ ఆగి అలా బ్యారికేడ్ తీయండి అని చెప్పిన. బ్యారికేడ్ తీయని చెప్పి వాళ్ళు తీయరు అది ఇది అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి బ్యాచ్లు లేవు, ఎవరికి కూడా పోలీస్ SI బ్యాచ్ లేదు, కానిస్టేబుల్ బ్యాచ్ లేవు, ఎవరికి బ్యాచ్లు లేవు. అది మామ వచ్చి బ్యారికేడ్ చదివి తీసుకోండి. ఆయన ఇంకా వేరే వాళ్ళు అందరు క్వశ్చన్ చేసారు, మీ బ్యాచ్ లేవి, మీ బ్యాచ్ లేవా, మీరు పోలీసు వాళ్ళేనా, మీరు అసలు పోలీసు వాళ్ళ, మీ బ్యాచ్ లేవాలి, అందరు క్వశ్చన్ చేసారు. క్వశ్చన్ చేసే వరకు ఆయన SIకి ఏదో కోపం వచ్చి ఫోన్ చేయాలి, ఫోన్ చేయాలని అడిగే బండి వచ్చింది. బండి రాగానే కనిపించకుండా ఆడ CC కెమెరా ఉంది కాబట్టి దర్వాజా తీసి లోపలి ఇట్లా లోపలి కాగానే ధనాధర్ 3 దిక్కులకి వెళ్ళిన పల్లీలు కొట్టేసిర్రు, కన్ను వాళ్ళు కొట్టేసిర్రు, ఇష్టం ఉన్నట్టు గుద్దేసిర్రు. అర్థం కాకుండా వేరేం లేదు, పెట్టుకుంటు సార్ లేదు సార్. నేను వీడియో తీసిన బరాబర్ నా ఫోన్ గురించి చేసుకుని రాగానే నేను వీడియో తీసిన, అందరిది వీడియో తీసినాడు, ఉన్న వాళ్ళందరిది రాగానే నా ఫోన్ గురించి చేసుకున్నా. బండి కూడా ఆడనే ఉంది. ఇంకా నన్ను ఈడ ప్రైవేట్ పార్టీ గట్టిగా పట్టుకొని ఇట్లా లేబట్టి బండిలో తీసుకుపోతుంది. ఎంత వద్దు, అరే ఒక్క నిమిషం నేను వస్తా అంటే కూడా ఇంటలేరు. లోపల బండిలో కూర్చున్నాక ఆండూడికి వచ్చే తోవల ఎన్నంటే పచ్చుకోండు, కొట్టుడే కొట్టుడు. నాకు ఎట్లా అంటే అది చిక్కరు వచ్చినట్టు అయిపోయింది. సార్ మా డాడీకి ఫోన్ చేస్తా సార్ ఒక్క నిమిషం మా డాడీకి ఫోన్ చేస్తా అంటే ఎవరు లేడు, నువ్వు అయిపోయా, నీకు జైలుకి పోతావు, ఇప్పుడు నువ్వు జైలుకి పోతావు, నువ్వు అయిపోయింది. నేను ఆయన నన్ను కొట్టి నువ్వు ఇప్పుడు జైలుకి పోతావు. కొడతానే ఉంది సార్ పచ్చకాళ్ళు. ఎందుకంటే ఒక 50-10 పచ్చకాళ్ళు కొట్టి నా నుంచి చెడుకొచ్చేవాడు. నేను ఆయన ఇట్లా చేయబట్టుకున్నా. CC కెమెరా ఫుటేజ్ ఉంటుంది సార్ ఢిల్లీ దర్బార్ షాప్ కాడ. నేను ఆయన ఇట్లా టచ్ చేసిన, నేనేమైనా ఆ మాట గట్టిగా మాట్లాడినట్టు ఏమన్నా వాళ్ళకి అనిపించినా మీరు చెక్ చేసుకోండి. అలా ఆయనకు అసలు సంబంధమే లేదు. అలా నేను ఏమన్నా కూడా బ్యారికేడ్ జర్మన్ అన్నా. నేను క్వశ్చన్ చేసిన, సార్ మీరు పోలీసు వాళ్ళైనా మీ బ్యాచ్ ఏదని అడిగిన, తప్పా సార్? నాకు రైట్ లేదా నీ బ్యాచ్ ఏదని అడగనికే? నేను కూడా వైట్ షర్ట్ బ్రౌన్ ప్యాంట్ వేసుకొని నిలబడతా, పోలీసు వాళ్ళు అయిపోతానా? బ్యాచ్ ఉండాలి కదా, బ్యాచ్ కోడ్ ఉండాలి కదా. యూనిఫామ్ లేదా బ్యాచ్ లేదు, క్యాప్ లేదు, ఏం లేదు, ఓన్లీ బ్యాచ్ కూడా ఏం లేదు. ఉట్టి వైట్ షర్ట్ ఉన్నది, బ్రౌన్ ప్యాంట్ ఉన్నది, అంతే. ఎట్లా రియాక్ట్ అయింది అది చెప్పు. ఎట్లా అలా పట్టుకొని లేవడేసి లోపల రియాక్ట్ అయింది అది చెప్పు. నోటికి వచ్చాడు వాడు, మొత్తం హల్చల్ చేసేసిండ్రు అందరు. సార్ ప్లీజ్ సార్ వద్దనంటే వాడు ఇబ్బంది ఇంటలేడా. అంటే ఎంత పగా చూడండి సార్, లోపడేసి గొప్పగా ఎట్లా కుదుతారా సార్? ఉట్టిగానే అవుతుంది దెబ్బలు. నేను స్టూడెంట్ని, నేను డిగ్రీ కంప్లీట్ జర్నలిజంలో డిగ్రీ చేసిన. నేను సెయింట్ జోసెఫ్ కాలేజ్లో 3 years జర్నలిజంలో డిగ్రీ చేసిన. నేను
अब आपको गुर्दे में और पित्ते में पथरी यानी किडनी स्टोन या गैल ब्लैडर स्टोन होने पर नहीं है घबराने की ज़रूरत। शहर हैदराबाद में सालों से इस इलाज के लिए खानदानी सिलसिले से चला आ रहा है भरोसेमंद नाम RS यूनानी फार्मेसी, जहां पर खास तौर पर पित्ते में मौजूद पथरी और दोबारा पथरी ना होने का किया जाता है मुकम्मल इलाज। आपको इस दर्द से हमेशा के लिए मिल जाएगा छुटकारा। नो साइड इफेक्ट्स, नो ऑपरेशन। तशखीस करते हुए दवाएं की जाती है फराहम। तो देर ना करें, जल्द ही तशरीफ लाए RS यूनानी फार्मेसी, बहादुरपुरा X रोड, अपोजिट केनारा बैंक, हैदराबाद। मजीद तफसीलात के लिए रब्त करें 9390610436 पर।